ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే. ఇప్పుడైతే మనం రిపబ్లిక్ డే రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మన సుచిత్ర దగ్గర నుండి ఎస్విఆర్ మోటో ఇంజనీరింగ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ రైడ్. సో టైం వచ్చేసరికి 6:21. ఇంకా 21 కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి అక్కడికి. సో మనమైతే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అయితే వ్లాగింగ్ అయితే కంటిన్యూ చేస్తాను. నేనైతే చలి అయితే మామూలు లేదు ఈ ఏరియాలో మాత్రం, అసలు అంబోలో లేదు చలి. A few moments later. నార్మల్గా జూలపల్లి నుంచి వయా బాచుపల్లి ఆ రూట్ వెళ్తాం మనకు. వితౌట్ ట్రాఫిక్ ఏమైనా ఎగ్జాక్ట్లీ ట్రాఫిక్ మాత్రం ఎక్కువ ఉండదులే, ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు. ఆరామ్సే వెళ్దాం. వెహికల్స్ కూడా ఎక్కువ సీసీస్ ఏం లేవు. నార్మల్ 450 గరీలో ఒకటి మనం చూసారండి, 650 ఒకటి మళ్ళీ నార్మల్ మాత్రం స్పీడ్ కంటిన్యూ చేస్తే సరిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఫ్యూల్ కావాలన్నా కూడా, ఏదైనా నార్మల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా పక్కన కాపండి. నేను టైల్ ఉంటా, పర్సన్ లీడ్ ఉంటాడు అనమాట. మార్చింగ్ చేస్తూ ఉంటారు, రూట్ మ్యాప్స్ అన్నీ ఉన్నాయి. ఏది ఉన్నా సరే మీరు ఒక నార్మల్ హ్యాండ్ సిగ్నల్ అని ఇవ్వడం కానీ ఏదైనా ఇవ్వండి. ఓవర్టేక్ చేయకండి, అన్నెసరీ హాంకింగ్ వద్దు, ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం. స్పీడ్ బ్రేకర్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ ఉండకండి, ఆరామ్సే వెళ్దాం. మీరు ఏది ఉన్నా నాకు చెప్పండి, నేను ఏది ఉన్నా నేను అవైలబుల్ ఉంటాను. నేను లీడ్లో ఉంటాను కాకుండా టైల్లో ఉంటాను లాస్ట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఫ్యూలో పైరా అంత ఫ్యూల్ ఓకేనా? ఫ్యూల్ ఎవరైనా కొట్టేసారు, ముగ్గురు ఉంటారు అనమాట. టోటల్ 85 మెంబర్స్ అవుట్ ఉన్నారు. ఇన్ కేస్ ఎవరైనా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి, ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ప్లాన్ చేసినా ఓకే, అక్కడ ప్లాన్ చేద్దామన్నా ఓకే. అంటే మన త్రూ నుంచి ఏమైనా ఇద్దాం వాళ్ళకి, అంటే వాళ్ళు ఏం ఆశించట్లేరు. మనం ఏమైనా అనుకున్నాం మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇప్పుడు కంపల్సరీ ఇంతనే అమౌంట్ ఇవ్వాలి, ఇంతనే ఇవ్వాలంటే ఏం లేదు. మీరు ఎలా అంటే అలా, నో ప్రాబ్లం. మనం సో ప్రజెంట్ అయితే మన ఎస్విఆర్ మోటార్స్ దగ్గర ఉన్నాం, సుచిత్ర. మనకైతే గొరిల్లా 450 బైక్ ఇచ్చారు. ఇంకెక్కడి నుంచి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. మొత్తం 2 హిమాలయ 450, 650, హంటర్ 350, 2 క్లాసిక్స్ 350, క్లాసిక్ 350. ఈ అమ్మ ఆగను కూడా ఆగట్లేదు. అడి ఇచ్చిన పట్టుగా బండి అయితే దూకుతుంది, బండి దూకుతుంది. సౌండ్ కూడా మంచి సౌండ్, బండి అయితే బాగుంది, అగ్రెసివ్ కూడా ఉంది. కొంచెం స్లోగా వెళ్తున్నాం కాబట్టి కొంచెం నార్మల్గా ఉంది. కొంచెం దీని తర్వాత ఒక టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం. దీన్ని ఫుల్గా టెస్ట్ డ్రైవ్ చేసి కొంచెం ఎలా ఉందో అప్పుడు చెప్తా మీకు. ఇప్పుడైతే ఫ్యూయల్ స్టాప్కి అయితే వెళ్తున్నాం. దీంట్లో ఎంత ఉందో తెలియట్లా, పాయింట్స్ ఉన్నాయి కానీ 2 పాయింట్లు అయితే చూపిస్తుంది. మరి ఎంత 2 పాయింట్లు ఎంతనే అయితే అర్థం కావట్లా. చూద్దాం. 2 పాయింట్స్ అంటే ఇంకా మైలేజ్ అయితే 30 ఉంది, 32 ఇస్తుందంట. 32 అంటే ఇప్పుడు 1 పాయింట్ ఫుల్ ఉంది, 4 పాయింట్స్ ఉన్నాయి. అంటే నాకు తెలిసి 1.3 లీటర్స్ అని నేను అయితే అనుకుంటున్నా. 1238 కిలోమీటర్స్ తీసుకున్న బైక్ అయితే నేను. ఇప్పుడు 1241 కిలోమీటర్స్ తిరిగింది ఆడ్ మీటర్. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక అక్కడ ఎన్ని కిలోమీటర్లు వెళ్తావో చూద్దాం. హయ్యర్ సీసీస్ బైక్ని టెస్ట్ చేయాలంటే హైవేస్ మీదే, సిటీలో టెస్ట్ చేయలేవు. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్దాం అంటే ఎవడొకడు వచ్చేస్తాడు అడ్డు, లేదా గుంటలు వస్తాయి. హైవే తోక్కితే ఒకటే స్ట్రైట్ రోడ్డు, ఎవడంటాడు దీన్ని కరెక్ట్గా టచ్ చేయొచ్చు అప్పుడు హైవే మీద.
ఉంది. టీఎఫ్టీ డిస్ప్లే మోడ్స్ కూడా ఉన్నాయి దీన్ని. ప్రజెంట్ అయితే మనం ఆఫ్టర్నూన్ హోమ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కొంచెం ఫ్లాగ్ హోస్టింగ్ చేసి ఇంకా మళ్ళీ సేమ్ అదా సపోర్టర్ హ్యాండ్కి ఇంతే. నేను ఇలా పెట్టేస్తా. నేను అంతే ఇలా పట్టుకుంటా. ఇప్పుడు మీకు అది సెట్ అయింది, రేపు పొద్దున్న నాకు తీసుకున్నాక నాకు సెట్ అవ్వదు. నీ అమ్మ ఎండ మింగేస్తుంది ఎండ. తడిసిపోతుంది నిజంగానే. అత్తరు అమ్మలాగా shadow turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. అసలు ఆర్ఫనేజ్లో అయితే మన వర్క్ అయితే అయిపోయింది. కొంచెం వెజిటేబుల్స్ అయితే డొనేషన్ చేసాం అందరం కలిసి. ఇప్పుడైతే మళ్ళీ సుచిత్రకి వెళ్ళి ఈ బండి అక్కడ పెట్టేసి మన బండి వేసుకొని రావాలి. బండి అయితే మామూలు లేదు, అసలు దూకుతుంది. ఫస్ట్ గేర్లో టాప్ లెగట్లేదు, కానీ సెకండ్ గేర్లో తేరేయంగా డబ్బలు వేస్తుంది వెనక్కి. ట్రై చేద్దాం ఒకసారి ఎంటీ రోడ్డు ఉన్నప్పుడు. అమ్మా
ఎండ అయితే మామూలు లేదు ఇక్కడ. లేపుతుంది బండి. నీ అమ్మ 100 కొట్టించినా లేగలేదు చూడు ఇది. ఇలా వెళ్ళాలి ఈ బండి మీద. స్లోగా సిటీ రైడ్లో వెళ్తున్నట్టు వెళ్తాయి. పరిగెడుతుంది గుర్రంలాగా బండి అయితే, మామూలు పరిగెట్టట్లా. అమ్మో ఇంకా గతం ఈ బండి షోరూంలో పెట్టేసి నా బండి తీసుకుని ఇంకా రూమ్కి వెళ్ళి తినేసి వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం. టర్న్ లెఫ్ట్, రైట్ ఎందుకు, లెఫ్ట్ కదా వచ్చేది. నీకే తెలియదు పొద్దున్న. ఇది ఇప్పుడు రైట్ అంటుంది, ఇప్పుడు నేను లెఫ్ట్ తిరుగుతా. లెఫ్ట్ తిరిగి లొకేషన్ ఎక్కడ ఉందో చూపిస్తా చూడండి. అందుకే గూగుల్ మ్యాప్ ఉన్నాయి అప్పుడప్పుడు నమ్మకూడదు, దొంగ దెబ్బతీస్తాయి. ఎందుకు లెఫ్ట్, నేను తిరగను ఏంటి ఇప్పుడు. ఏమైంది? నీ అమ్మ ఇది బండి కరెక్ట్గా 4 గేర్లు 5 గేర్ 6 గేర్ వేయట్లేదు నేను అసలు. అమ్మ తోలు దాని టయానికి ఎవడో అడ్డొస్తున్నాడు. ఫోర్త్ గేర్ అంతే, 4th గేర్. మళ్ళీ గేర్ వేద్దానే టయానికి ఎవడొకడు అడ్డొస్తున్నాడు. అమ్మ డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. మళ్ళీ ఎక్కడ మీట్ అయ్యాం అక్కడ ఎండ్ పాయింట్. సీటు కాలుతా ఉంటుంది. అమ్మా
चिंटू भाई बोलते। చూడలేదు బ్రో ఫుల్ స్పీడ్లో. We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And జీటీ ఎయిర్లైన్స్ మామూలు లేదు బండి మాత్రం. through the wastelands. సో రైడ్ అయితే అయిపోయింది, ఇంటికైతే బయలుదేరిపోయాం మనం కూడా. ఇందాక ఎప్పుడో బయలుదేరాం, దారిలో ఉన్నాం. కొంచెంసేపు షోరూంలో రెస్ట్ తీసుకొని ఇంకా మన బైక్ తీసుకొని కొంచెం ఫొటోస్ అన్నీ ఉంటాయి గ్రూప్లో షేర్ చేసుకొని ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. రైడ్ అయితే చాలా బాగా జరిగింది. ఎస్విఆర్ మోటార్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే రైడ్ అయితే చాలా బాగా కండక్ట్ చేశారు. ఇలాగే మళ్ళీ ఇంకా రైడ్స్ పెడతా ఉంటే మేము రైడ్ చేస్తూ ఉంటాం. రైడ్ ఒకటే కాకుండా రైడ్ విత్ కాజ్ అని పెట్టారు, రైడ్ టు ఆర్ఫనేజ్ హోమ్ అని. సో ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళి అందరం ఇంకా రైడర్స్ అందరూ మనీ గ్యాదర్ చేసుకొని వాళ్ళకి మనమైతే వెజిటేబుల్స్ అయితే ఇచ్చాము అందరం కలిసి. సో మీరు కూడా రైడ్లకి అయితే వెళ్ళండి. ఇలాగ వెళ్తే చాలా యూజ్ అవుతుంటుంది, మీకే మైండ్ రిలీఫ్ అవుతుంది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే తెలియని ప్లేసెస్ అయితే తెలుసుకుంటారు. ఇంకా మీకు తెలియని ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు రైడ్లో వచ్చే వాళ్ళందరూ ఉంటారు, అందరు ఫ్రెండ్స్ అవుతారు, నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. నెక్స్ట్ రైడ్లో మళ్ళీ ఎప్పుడన్నా ఇప్పుడు వెళ్ళిన మెంబర్స్తోనే మళ్ళీ మీరు రైడ్కి వెళ్ళచ్చు. ఇంకా అలా మీ సర్కిల్ కూడా ఇంకా పెరుగుతూ ఉంటుంది, మీ కమ్యూనిటీ కూడా ఇంకా బిల్డ్ అవుతూ ఉంటుంది. అలా అయితే ఇంకా బెస్ట్, చాలా బాగుంటుంది ఇలా రైడ్లకి వెళ్తూ ఉంటే. నా సజెషన్ ఏంటంటే వారానికి ఒకసారి సండే రైడ్ పెట్టుకొని అయితే వెళ్ళండి, మైండ్ రిలీఫ్ అవుతుంది. వారం మొత్తం ఆఫీస్లో ఉండి స్ట్రెస్తో ఉండి అలాగా సండే ఒకరోజు రైడ్కి వెళ్ళారనుకోండి, మైండ్ అయితే అంత రిలాక్సేషన్ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా. మళ్ళీ ఇలాగా ఎవ్రీ వీక్ ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా సండే. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.